తెలంగాణలో 6 గ్యారెంటీల అమలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి తలనొప్పిగా తయారైందా? తెలంగాణ ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టడం సీఎం రేవంత్కు సవాలుగా మారిందా? అసలు ఈ 6 గ్యారెంటీల అమలు ప్రభుత్వానికి సాధ్యమేనా? ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్కు మనుగడ కష్టమేనా? ఎన్నికలకు ముందు అందరికీ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు షరతులు వర్తిస్తాయని అంటున్నారా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చింది. దీంతో వాటి అమలుకు సైతం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి తీసుకొచ్చింది. అలాగే 10 లక్షల ఆరోగ్య బీమాను సైతం అందుబాటులోకి తెచ్చింది. కాగా ఇంకా 4 హామీలు నెరవేర్చాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే మిగిలిన వాటి అమలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అగ్ని పరీక్షగా మారిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అసలే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైందని, సుమారు 7 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రం ఊబిలో కొట్టుమిట్టాడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టడం సీఎం రేవంత్కి పెద్ద సవాలుగా మారిందని అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుతో ఇప్పుడు పాలన కత్తిమీద సాముగా తయారైంది. గత ప్రభుత్వం చేసిన అప్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి పరీక్షగా మారింది. ఇక జనవరి నుంచి అందించే పింఛన్ల విషయంలో కూడా స్పష్టత ఇవ్వడం లేదు. అధికారంలోకి రాగానే పింఛన్లు పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు పెంచితే ఆర్థిక భారం మరింత మోపెడయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 6 గ్యారెంటీల అమలు చేయాలంటే దాదాపు 1.29 లక్షల కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని అంచనా. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి గాను 38,234 కోట్లు అప్పు తెచ్చుకునే అవకాశం ఉండగా అక్టోబర్ నాటికి 33,378 కోట్ల మేర అప్పులు చేయడంతో ఆదాయ మార్గాలు కనిపించడం లేదని రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తెలంగాణలో 6 గ్యారెంటీల అమలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా తయారైనట్లు తెలుస్తోంది. ఆదాయ మార్గాలు లేకపోవడంతో నిధులు ఎలా సమకూర్చుకోవాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియడం లేదని, ఇక ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో మనుగడ కష్టమేనని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి 6 గ్యారెంటీల అమలు కాంగ్రెస్కి పెద్ద సమస్యగా మారాయి. హామీలు నెరవేర్చకపోతే ప్రజలు ఊరుకోరు, నెరవేర్చాలంటే నిధుల కొరత. ఇక అన్ని రాజకీయ పక్షాలు కాంగ్రెస్ తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాయి. దీంతో తెల్ల రేషన్ కార్డు నిబంధనను తెచ్చి సగానికి సగం మందిని అనర్హులుగా చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మరి తెల్ల రేషన్ కార్డు నిబంధనను ప్రభుత్వం అమల్లోకి తెస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.